ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత మరోసారి టీమిండియా టైటిల్ కైవసం చేసుకుంది. టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ దక్కించుకోవడం విశేషం. మార్చి 9న న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇలా ఐసీసీ మెగా ఈవెంట్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టుగా తాజాగా బీసీసీఐ భారీ నజరాన్ని ప్రకటించింది. టీమిండియాకు 58 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్స్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజయం సాధించిన జట్టుకు 58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ క్యాష్ రివార్డు ఆటగాళ్లు, కోచింగ్ సహాయక సిబ్బందితో పాటుగా పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యులకు వర్తిస్తుందని బీసీసీఐ ప్రకటించింది. వరుసగా 2 ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టు ఆటగాళ్ల నిబద్ధతను బోర్డు గుర్తించకుండా ఉండదు. వారి శ్రమకు ఈ నగదు బహుమతిని అందిస్తుంది. ఆటగాళ్లు, కోచింగ్ సహాయక సిబ్బంది, సెలక్షన్స్ కమిటీ సభ్యులకు నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. దీనికి వారంతా అర్హులే అని బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవాజిత్ సైకియా అన్నారు.